Hello guys, welcome to Inspector's Choice. Today we'll discuss our 8th set. ఈ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, a ప్లస్ బి ఈక్వల్ టు 20 అయితే ఏబి ఈక్వల్ టు 4, దెన్ ఫైండ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కావాలంటే మనకి దీని ఫార్ములా తెలియాలి. దీని ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ కదా. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లేదు క్వశ్చన్లో. సో ఫస్ట్ మనం ఇది కనుక్కుందాం. ఇది ఎలా వస్తుంది? దీన్ని స్క్వేర్ చేయడం వల్ల వస్తుంది. సో ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ఏ ప్లస్ బి ఎంత ఇచ్చా? 20 స్క్వేర్ అంటే 400 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మనకు తెలీదు. సో ఏబీ వాల్యూ ఎంత ఉంది? 4 ఇంటూ 2 8. ఈ 8 ఇటు తీసుకొస్తే ఎంత అవుతుంది? 392 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ తీసుకుపోయి ఇక్కడ పెట్టేద్దాం మనం. ఇప్పుడు ఏ ప్లస్ బీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఎంత ఉంది? 20 ఇంటూ 392 మైనస్ ఏబీ వాల్యూ 4. సో 20 ఇంటూ 392 మైనస్ 4 అంటే ఎంత అండి? 388. సో ఇంటూ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 60 ఎక్కడ ఉంది? లాస్ట్లో 60 అన్ని దగ్గర ఉంది కదా, 60. సో మిగిలిన 1 7 3 ఇంటూ 2 6 ప్లస్ 1 7 7760 ఎక్కడ ఉంది? 7760. ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్. క్లియర్. ఇక్కడ నేను పుట్టింగ్ ఎందుకు చేయలేదంటే వాల్యూ సాటిస్ఫై అవ్వట్లేదు మనకి. సో అందుకే నేను పుట్టింగ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అంటాడు, 800 రూపీస్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఏబీసీ ఇన్ ద రేషియో ఎంత అంటే ఇన్ ద రేషియో 2:5:3 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద అమౌంట్ గెట్ బై బీ ప్లస్ సి అంటున్నాడు. టోటల్ ఎంత అయిందండి మనకి? ఇది 10 అయింది. ఈ 10 వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 800 అంటే ఇంటూ 80 టైమ్స్ అవుతుంది. సో మనకు అడిగింది ఏంది? బీ ప్లస్ సి. 5 + 3 ఎంత అండి? 8. 8ని మనం ఇంటూ 80 చేస్తే ఎంత వస్తుంది మనకి? 8 8 ద 64. సో 640 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. క్లియర్. టోటల్ పార్ట్స్ 10 వచ్చాయి. ఆ 10 పార్ట్స్ వాల్యూ మన క్వశ్చన్లో 800 ఇచ్చాడు. సో మనకు కావాల్సింది బీ ప్లస్ సి. బీ ప్లస్ సి ఎంత? 5 + 3 8 పార్ట్స్. మనకి ఇక్కడ ఎంత ఇంటూ అయింది? 80. సో ఇక్కడ కూడా ఇంటూ 80 చేస్తే మనకు వస్తుంది 640 బీ ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 15 numbers is 150. ఇఫ్ 1 number is 43, రిటర్న్ యాజ్ 23. అంటే కరెక్ట్ రాయాల్సింది 43 రాయాలి, కానీ వాళ్ళు దాన్ని ఎలా రాశారు? 23 అని రాశారు. సో దీని డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 20 ఉంది. సో ఇక్కడ యావరేజ్ మనకి తక్కువైంది కంపేర్ చేసుకుంటే. యావరేజ్ తక్కువైంది. సో వాల్యూ తక్కువైంది కాబట్టి మనకి యావరేజ్ ఏమవ్వాలి? యావరేజ్ ఇంక్రీజ్ అవ్వాలి. తక్కువ రాశారు కదా, 43 రాయాలి, 23 రాశారు. మనకు 20 తక్కువ రాశారు కాబట్టి యావరేజ్ అనేది పెరుగుద్ది. సో 20 దేని మీద పెరుగుద్ది మనకి? 15. కట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 15 1 15, 0 పెట్టుకుంటే 0.33 వస్తుంది. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 15 numbers ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 150. మనకి ఎంత తక్కువ వచ్చింది? 1.33. సో ఇది యాడ్ చేసేయాలి. 1.33 150 1.33. ఆప్షన్ ఉందా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. అర్థమైంది. ఇక్కడ మనకి యావరేజ్ ఫస్ట్ 43 రాయాలి యాక్చువల్గా, వాళ్ళు దాన్ని మిస్టేక్గా 23 రాశారు. సో ఇక్కడ ఎంత తగ్గింది? 20 తగ్గింది. 20 తగ్గింది అంటే మనకి యావరేజ్ పెరుగుతుంది. సో యావరేజ్ దేని మీద పెరుగుతుంది? మనకి ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు. సో కట్ చేసుకుంటే 1.33 వస్తుంది. 15 1 15, పాయింట్ పెట్టుకుంటే 33. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్పి ఎంత ఇచ్చాడు? 24,500, డిస్కౌంట్ 12% అంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో 12% ఎలా రాసుకోవచ్చు మనం? 12% ఎలా రాసుకోవచ్చు? 12/100 అంటే ఎంఆర్పి 100 ఉంటే మనకి డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 88. క్లియర్. 88. ఈ 100 వాల్యూ మనకు
ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంఆర్పి ఎంత ఇచ్చాడు 24500. సో ఇది ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 zeros ఉన్నాయి కదా, ఈ టూ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఎంత టైం అవుతుంది, 245 టైమ్స్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఎంత చేయాలి, ఇంటూ 245 చేయాలి. సో అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది, అంటే 21560 వస్తుంది, రెండు మల్టిప్లికేషన్ చేస్తే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సెల్లింగ్ ప్రైస్ అడిగాడు మనకి. సో 12% డిస్కౌంట్, 100 ఉంది, 88 కమ్మాడు, దీని 12% అయింది. ఇక్కడ 100 వాల్యూ ఇంత ఇచ్చాడు, 88 వాల్యూ ఇంత వచ్చింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ 5 centimeters, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel chords ఈస్ 6 centimeters, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ కార్డ్ అని అంటున్నాడు. సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ ఏమంటున్నాడు, 2 parallel chords అంట. ఇదొక ప్యారలల్ కార్డ్, ఇదొక ప్యారలల్ కార్డ్. సో ఏమంటున్నాడు, రేడియస్ 5 అంట, రేడియస్ 5. సో ఇది నేను సెంటర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ కదా, సో ఇది 5. సో ఇది సెంటర్ కాబట్టి ఇది కూడా రేడియస్ అవుతుంది కదా, ఇది కూడా 5 అనుకుంటున్నాను. సారీ, ఇలా కాకపోతే ఎలా చేసుకుందామంటే ఇంకా ఈజీగా చేయడానికి, ఇది నేను సెంటర్ అనుకుంటున్నాను. సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ ఇది అవుతుంది కదా, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 5. సో ఇది కూడా రేడియస్ అవుతుంది కదా, దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది మనకి 5. ఏమంటున్నాడు, 2 parallel chords 6 centimeters అంటున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 6 అంట. సో ఇది సెంటర్ కాబట్టి మనకి ఇది కూడా 3 అవుతుంది, ఇది కూడా 3 అవుతుంది, టోటల్ 6 కదా, మనకి 6 ఇచ్చాడు. సో ఇక్కడ మనం దీన్ని సెంటర్ అనుకుంటే సెంటర్ 2 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఇది 3 మనకి 6 సాటిస్ఫై అయిపోయింది. సో మనకేం తెలుసు అని అంటే, దీని నుంచి ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 3, 5. సో మనకి పర్పెండిక్యులర్ ఎంత అవుతుంది అప్పుడు 4. మనకి ట్రిప్లెట్ తెలుసు కదా, 3, 4, 5. సో ఇది 4 అయినప్పుడు ఇది కూడా 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. ఎందుకు, సేమ్ ఉన్నాయి కదా, సేమ్ పార్ట్స్ ఉన్నాయి. సో మనకి ఏం అడిగాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ కార్డ్ అన్నాడు. 4 + 4 ఎంత, 8. 4 + 4 ఎంత, 8. ఈచ్ లెంత్ కార్డ్ ఎంత, 8. ఒక్కొక్క దాని లెంత్ ఎంత, 8. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 8. ట్రిప్లెట్స్ దీన్ని ఇంటూ 2 చేస్తే 6, 8, 10, 5 ఇలా ఇంటూ 2 చేసుకుంటూ కూడా ట్రిప్లెట్స్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏమంటున్నాడు మనకు, యాంగిల్ ఓబిసి అని అడుగుతున్నాడు. యాంగిల్ ఇది కావాలి మనకి, యాంగిల్ ఓబి అడుగుతున్నాడు, ఈ యాంగిల్ కావాలి. సో ఇది 64 అయినప్పుడు ఇది దీనికి డబుల్ అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, 128 అవుతుంది, 128 ఇది అవుతుంది కదా. సో ఓబిసి ఇది సెంటర్ అనుకుంటే దీని నుంచి ఇది రేడియసే కదా. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నమాటే కదా. సో మొత్తం ఎంత అవ్వాలి, ట్రయాంగిల్ 3 sides 180 అవ్వాలి. సో దాంట్లో నుంచి 128 ఒకటి ఉంటే మిగతా 52 అవ్వాలి, మిగతా 52 అవ్వాలి. ఇది రేడియస్, ఈ రెండు ఈక్వల్ కాబట్టి 52/2 చేస్తే ఎంత వస్తుంది మనకి, 26. సో ఇది 26 అవుతుంది, ఇది 26 అవుతుంది. అప్పుడు మనకు కావాల్సింది ఏంది, యాంగిల్ బి కావాలి. బి ఎంత ఉంది, 26. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఇంకోసారి చూడండి, ఇది 64 ఉంటే ఈ యాంగిల్ దీనికి డబుల్ అవుతుంది. అప్పుడు డబుల్ రేట్ ఎంత వస్తుంది, 128 వస్తుంది. సో ఇది సెంటర్ అనుకుంటే ఇది దీని రేడియసే కదా, ఇది సెంటర్ అనుకుంటే ఇది దీని రేడియసే కదా, రెండు ఈక్వల్ కదా. రెండు ఈక్వల్ అయినప్పుడు ట్రయాంగిల్ యొక్క 3 sides సమ్ ఎంత అవ్వాలి మనకి, 180 అవ్వాలి. సో 180లో నుంచి 128 తీసేస్తే మనకి మిగిలింది ఎంత అండి, 52 అనేది రెండు సైడ్స్ కలిపి రావాలి. ఏది, బిసి, మళ్ళీ రెండు ఈక్వల్ ఉన్నాయి. సో 52/2 చేస్తే రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తాయి కదా. ఆ రెండు ఈక్వల్ పార్ట్స్ ఎంత అవుతాయి అప్పుడు, 52/2 చేస్తే 26 అవుతుంది. సో ఇది 26 అవ్వాలి, ఇది 26 అవ్వాలి. ఇప్పుడు మొత్తం 180 సాటిస్ఫై అయింది. సో మనకు కావాల్సింది ఏంది, యాంగిల్ బిఓసి.
బి ఎంత ఉంది 26. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి అడిగినా 26. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ యాంగిల్ ఏఈబి అని అడుగుతున్నాడు. యాంగిల్ ఈ కావాలంట, మొత్తం యాంగిల్ ఈ. సో చూడండి 45 డిగ్రీస్ ఉంది కదా, 45 డిగ్రీస్ అంటే ఇది 90 అవుతుంది పర్పెండిక్యులర్ కాబట్టి. సో ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే ఇది 45, ఇది 90. సో ఇది ఎంత అవ్వాలి మనకి, అప్పుడు 45 అవ్వాలి, మొత్తం 180. ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్ చూడండి, ఇది నేను గీస్తున్నాను చూడండి, రెడ్ కలర్లో గీస్తాను చూడండి. ఈ ట్రయాంగిల్ని చూసుకున్నట్లయితే మనకు అది ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇది 35, ఇది 45 అయినప్పుడు ఎక్స్టీరియర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకి, సమ్ ఆఫ్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ అని చెప్తుంది. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది అప్పుడు 80. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఇది ఎంత అవుతుంది 80. మనకి అడిగినది యాంగిల్ ఈ అడిగాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఎక్స్టీరియర్ ప్రాపర్టీ నుంచి లేదు, ఇంకెలా చేద్దామంటే ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. దీంట్లోనే ఇంకో పార్ట్ ఎలా అంటే, దీంట్లోనే ఇంకో పార్ట్ చూసుకున్నట్లయితే మనం ఇది 90 అవుతుంది కదా. సో ఇది 35 అయినప్పుడు ఇది ఎంత మిగులుతుంది మనకి 45. ట్రయాంగిల్స్ 3 సైడ్స్ సమ్ ఎంత 180. సో ఈ రెండు కలిపితే ఎంత ఉంది 80. సో ఇది ఎంత కావాలి 100 కావాలి. సో ఒక లైన్ మీద మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది 180. దీంట్లో ఈ సైడ్ అనేది 100 ఉంటే ఈ సైడ్ అనేది ఎంత అవ్వాలి 80 అవ్వాలి. సో ఈ సైడ్ అనేది ఎంత 80. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. ఎక్స్టీరియర్ ప్రాపర్టీ యూస్ చేస్తే ఎక్స్టీరియర్ ప్రాపర్టీ ద్వారా వస్తుంది, ఇలా వెళ్తే ఇలా కూడా వస్తుంది. క్లియర్. ఈ సైడ్ 35 అయితే ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 45 అవుతుంది. 3 సైడ్స్ సమ్ అనేది 180 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 80 వచ్చేసింది కాబట్టి ఇది ఎంత రావాలి 100. సో లైన్ మీద మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది 180. సో మిగిలిన యాంగిల్ ఎంత అవుతుంది 80. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:1 అంటున్నాడు. ఇది రెక్టాంగిల్ అయితే ఇది 4 అయితే ఇది 1 అంట. రెస్పెక్ట్లీ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 1764. ఫైండ్ ద బ్రెడ్త్ అంటున్నాడు. సో నేను మల్టిప్లికేషన్ కోసం దీన్ని x అనుకుంటున్నాను, దీన్ని x అనుకుంటున్నాను. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియానే కదా. సో 4x ఇంటూ x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు 1764 ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1764. ఈ 4ని ఇక్కడికి తీసుకొస్తే బై 4 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కట్ చేసుకుంటే 4తో 4 4 జా 4 1 జా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు అప్పుడు 441. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 21. ఎక్స్ ఈక్వల్ టు 21. సో 4 ఇంటూ 21 ఎంత అండి 84. 4 ఇంటూ ఇంకోటి ఏమన్నాడు మనకి, ఏం అడిగాడు బ్రెత్ అడిగాడు కదా. సో 1 ఇంటూ 21 ఎంత అవుతుంది 21. సో మనకి ఏది అడిగినా చెప్పేయచ్చు, లెంత్ అడిగినా బ్రెత్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమన్నాడు మనకి బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్, మనకి లెంత్ అడిగినా చెప్పేయచ్చు మనం. లెంత్ అడిగితే 84, బ్రెడ్త్ అడిగితే 21. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్పి 1100, సెల్లింగ్ ప్రైస్ 979, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. సో 1100 979, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, డిఫరెన్స్ ఎంత వస్తుంది, దీంట్లో 1 వేసేస్తే 180, 20 వేస్తే 1000, 100 వేసుకుంటే 1100. సో ఎంత వచ్చింది డిఫరెన్స్ 121. డిఫరెన్స్ వచ్చింది 121 వచ్చింది. క్లియర్. డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది మనకి 121 వచ్చింది. సో 121 డిస్కౌంట్ వచ్చింది. దేనిపైన రావాలి మనకి ఎంఆర్పి పైన. సో 1100 పర్సెంటేజ్ కోసం 100 డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగాడు ఇక్కడ, పర్సెంటేజ్ కోసం 100. సో ఈ 2 zeros క్యాన్సల్, 11 121. సో ఆన్సర్ ఈస్ 11%. క్లియర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11%. నెక్స్ట్ క్వశ్చన్,
సైన్ స్క్వేర్ 35 సైన్ స్క్వేర్ 55 ఈక్వల్ టు ఎంత? 35 55 ఉంది. యాంగిల్ సమ్ ఎంత అయిందండి? రెండు కలిపితే 90. సో ఎప్పుడైనా యాంగిల్ సమ్ 90 వస్తే ఆన్సర్ 1. క్లియర్? ఇంతే, దీనికి సొల్యూషన్ ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. యాంగిల్ సమ్ 90 వస్తే ఆన్సర్ ఈస్ 1. లేదు అలాగ వద్దు అంటే మనకి ఇంకోలా ఏం చేయొచ్చు? సైన్ 30 ఈక్వల్ టు మనకి కాస్ 60 కదా. సైన్ 30 ఈక్వల్ టు కాస్ 60. క్లియర్? సో ఇప్పుడు సైన్ స్క్వేర్ 35 ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ స్క్వేర్ 65 కదా. సో సైన్ స్క్వేర్ 35 దగ్గర ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ 65 ప్లస్ సైన్ స్క్వేర్ 55. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఎంత? 1. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2/3. సైన్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాస్ 3x అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ కంపల్సరీగా కాస్ 3x ఫార్ములా తెలవాలి. కాస్ 3x ఫార్ములా ఏం చెప్తుంది మనకి? కాస్ 3x కదా, 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్. ఇది కాస్ 3x ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, మనకేం కావాలి? కాస్ 3x కావాలి కదా. సో ఇక్కడ నుంచి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నట్లయితే సైన్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ అంటే 2 హైపోటెనస్ 3 అంటే ఇది ఎంత వస్తుంది? పైథాగరస్ థీరంతో 2 3 అంటే √5 వస్తుంది. ఇది √5 వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టండి. 4 ఇంటూ కాస్ అంటే ఏంటి? కాస్ అంటే బేస్ బై హైపోటెనస్ కదా. సో ఎంత వస్తుంది అప్పుడు? √5/3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ √5/3 కదా. సో ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 4 ఇంటూ 5√3/3 క్యూబ్ అంటే 27 మైనస్ √5. ఇది సాల్వ్ చేసుకుంటే ఇది సాల్వ్ చేసుకుంటే డైరెక్ట్ చేసేద్దాం. ఇది సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 20√5 మైనస్ ఈ 27 ఇటు వెళ్తే 27√5/27. సో 20√5 మైనస్ 27√5 మైనస్ 7√5/27 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాస్ 3x ఫార్ములా చాలా ఇంపార్టెంట్. పైథాగరస్ థీరంతో మనకి ఇంకో సైడ్ వస్తుంది, దాని ద్వారా ఇది మొత్తం సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ క్వశ్చన్, tan x ప్లస్ cot x ఈక్వల్ టు 6, tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ యాక్చువల్గా ఇది ఆల్జీబ్రా క్వశ్చన్. సో మనం సాల్వ్ చేద్దాం. ఏమి వచ్చాడు ఇక్కడ మనకి? సపోజ్ ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు. 1/tan θ ఏమవుతుంది? cot θ. ఎంత ఇచ్చాడు మనకి? 6 ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు? x² ప్లస్ 1/x² అడుగుతున్నాడు. ఇంతే కదా. చూడండి ఫామ్ సేమ్గా ఉంది. ఏమిచ్చాడు ఇక్కడ? tan x ఈక్వల్ టు 1/tan x ఇచ్చాడు. tan x ప్లస్ 1/tan x ఈక్వల్ టు 6 ఇచ్చాడు. సో 1/tan x వాల్యూ ఏమవుతుంది? cot x కదా. సో ఇలా ఇచ్చాడు అది. సో ఇప్పుడు చూడండి, దీని వాల్యూ ఈ x² రావాలంటే ఏం చేయాలి మనం? k² మైనస్ 2 దీని ఫార్ములా. ఎప్పుడైనా మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు k ఇస్తే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు k² మైనస్ 2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసేయండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్ టు 6 ఇచ్చాడు. x² ప్లస్ 1/x² మనకు కావాలి. సో k² ఎంత? 6². 36 మైనస్ 2 ఎంత? 34 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in a triangle the ratio of angles is 3:4:5. find the value of each angle అని అడుగుతున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ యాంగిల్ అని అడుగుతున్నాడు. మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 3:4:5 ఇచ్చాడు. టోటల్ ఎంత అవుతుంది మనకి? 12.
కానీ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 180. సో ఇది ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది 180 అంటే 12 వాల్యూ 180 అంటే ఇంటూ నియర్ అబౌట్ 13. సో ఇది ఇంటూ 15 టైమ్స్ అవుతుంది. 15 ఇంటూ 12 180. ఓకే క్లియర్. సో ఫైండ్ ద ఈచ్ వాల్యూ అంటున్నాడు, ఈచ్ యాంగిల్. సో ఇంటూ 15 ఎంత వస్తుంది, ఇంటూ 15 45 ఇంటూ 15 చేస్తే ఎంత వస్తుంది మనకి 60 ఇంటూ 15 చేస్తే 15 5 75. సో ఈచ్ యాంగిల్ 45 60 75. ఆప్షన్ ఎక్కడుంది 45 60 75. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈచ్ యాంగిల్ 180 ఎలా వచ్చింది అర్థమైంది కదా. ట్రయాంగిల్లో 3 సైడ్స్ సమ్ 180 90 90 సారీ 65 65 65. క్లియర్ ఇంతేనా క్వశ్చన్. 45 60 75 సారీ ఇంకోసారి చూద్దాం. సారీ ఏమంటున్నాడు, ఇన్ ఎ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ యాంగిల్స్ ఇస్ 3:4:5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ యాంగిల్ అంటున్నాడు. సో 3:4:5 ఇచ్చాడు. టోటల్ ఎంత 12 అవుతుంది. ట్రయాంగిల్లో 3 సైడ్స్ సమ్ ఎంత అవుతుంది మనకి 180 కదా. సో ఇది 15 అయినా ఇంటూ 15 12 ఇంటూ 15 12 ఇంటూ 15 ఎంత 08 180. సో ఇంటూ 15 టైమ్స్ అవుతుంది ఈచ్ యాంగిల్ అన్నాడు. సో ఇంటూ 15 చేస్తే 45 ఇంటూ 15 చేస్తే ఎంత వస్తుంది 60 60 ఇంటూ 15 చేస్తే ఎంత వస్తుంది 75 కదా 75. సో ఎస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, rupees 3600 is divided among 3 person ABC in the following ratio. ఎలా అంట, A:B ఎంత ఇచ్చాడు మనకి 1.5:2 ఇచ్చాడు. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 యాడ్ అవుతుంది. సో 5 3s 5 4s. A:B ఎంత వచ్చింది 3:4 వచ్చింది. నెక్స్ట్ ఏమంటాడు, B:C ఎంత ఇచ్చాడు మనకి 2:2.5 ఇచ్చాడు కదా. 2:2.5 ఇచ్చాడు. రేషియోని ఈక్వల్ చేయడానికి నేను ఇక్కడ 2 మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఇక్కడ 2 చేస్తున్నాను. సో ఇది ఎంత అవుతుంది 4:5 అవుతుంది. మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో, హౌ మచ్ సి విల్ గెట్ అంటున్నాడు. సో మనకి A:B:C రేషియో ఎంత వచ్చింది 3:4:5 వచ్చింది. సో 3:4:5 వచ్చింది కదా. సి ఎంత ఉంది 5 ఉంది. సి ఎంత ఉంది 5 ఉంది. సో టోటల్ ఎంత అయింది మనకి ఇక్కడ 12 వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 12 వాల్యూ మన క్వశ్చన్లో 3600 ఇచ్చాడు. సో ఇది ఇంటూ ఎన్ని టైమ్స్ అవుతుంది మనకి ఇంటూ 300 టైమ్స్ అయినా సారీ 12 వాల్యూ 300 ఇచ్చాడు. సో ఎస్ ఇంటూ 300 టైమ్స్ అవుతుంది ఇది. ఎలా 12 3s 36 2 zeros ఉన్నాయి కాబట్టి 20 మనకి సి అడిగాడు. సో ఇంటూ 300 5 3s 18 సారీ 5 3s 15 2 zeros 2 zeros. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే కదా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రూపీస్ 3600 డివైడెడ్ అమాంగ్ 3 persons ABC in the following ratio 5:2. ఓకే 3:5 300. హౌ మచ్ సి విల్ గెట్ సి. ఓకే రైట్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మనకి ఆప్షన్ ఏ ఎంత హౌ మచ్ ఏ విల్ రిసీవ్ అంటే ఇంటూ 300 చేస్తే 900 ఏకి వస్తుంది, ఇంటూ 300 చేస్తే 1200 బీకి వస్తుంది. కానీ మనకు అడిగింది సి. సో సి ఎంత 1500. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజెస్ ఫ్రమ్ 40 km/h to 30 km/h. స్పీడ్ ఎంత ఉందంట 40 kilometers టు ఎంత డిక్రీజ్ అయిందంట 30 డిక్రీజ్ అయిందంట. సో 0 0 క్యాన్సిల్ చేసుకుంటే స్పీడ్ ఎంత అయింది 4:3. సో ఎప్పుడైనా డిస్టెన్స్, సపోజ్ ఇక్కడ మీ ఇల్లు ఉంది, ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా నీకు డిస్టెన్స్ అయితే సేమ్ ఉంటుంది, కానీ మీ ఇల్లు నుండి మీ గర్ల్ ఫ్రెండ్ ఇంటి వరకు డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఏది ఉందో దానికి రివర్స్లో టైం రేషియో అవుతుంది. క్లియర్, 4:3.
4:3 ఉంటే 3:4 అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, దెన్ హౌ మచ్ పర్సెంట్ టైం విల్ బీ ఇంక్రీజ్డ్ టు కవర్ ద డిస్టెన్స్ అని అంటున్నాడు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 అండి. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. దేనిపైన ఇంక్రీజ్ అయింది? 3 పైన. పర్సెంటేజ్ కోసం 100, 3తో కట్ చేసుకుంటే ఎంత? 33 1/3%. క్లియర్? 33 1/3% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని అడుగుతున్నాడు మనకి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఎంత ఇచ్చాడు? సైడ్స్ 11 12 13. ఇక్కడ 13 ఇచ్చాడు కదా, ఒక 1 దీంట్లో యాడ్ చేసేస్తే 12 12 12. సో పెరిమీటర్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? పెరిమీటర్ ఎంత అవుతుంది మనకి? 12 × 3 ఎంత అండి? 36. సో మనకి సెమీ పెరిమీటర్ ఎస్ ఎంత అవుతుంది? సెమీ పెరిమీటర్ ఇది ఎస్ ఎంత అవుతుంది మనకి? దీంట్లో ఆఫ్ అవ్వాలి కదా, సెమీ పెరిమీటర్ 18, పెరిమీటర్ 36. ఎలా? ఈ మూడు 11 12 13 యాడ్ చేసుకుంటే 36 వస్తుంది. దీంట్లో ఆఫ్ సెమీ పెరిమీటర్ 18. సో మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. క్లియర్? సో మనకి ఎస్ ఎంత ఇచ్చాడు ఇప్పుడు? ఎస్ ఎంత వచ్చింది మనకి? 18 ఇంటూ ఎస్ మైనస్ ఏ. 18 మైనస్ 11 ఎంత? 7. 18 మైనస్ 12 ఎంత? 6. 18 మైనస్ 13 ఎంత అండి? 5. క్లియర్? సో అండర్ రూట్ ఈ 18 ఎలా రాసుకోవచ్చు మనం? ఎందుకు చేస్తున్నానంటే 6 × 3 రాసుకోవచ్చు. సో ఈ 6 అనేది బయటికి వచ్చేస్తుంది. సో ఎంత బయటికి వచ్చింది మనకి ఇప్పుడు? 6 బయటికి వచ్చేసింది. సో ఇప్పుడు మిగిలింది 7 × 3 ఎంత అండి? 21. 21 × 5 ఎంత అండి? 105. సో 105. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది అప్పుడు? 6 అండర్ రూట్ 105. ఆప్షన్స్లో ఉందా? చెక్ చేయండి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. పెరిమీటర్ అంటే ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్. సెమీ పెరిమీటర్ అంటే దాంట్లో ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ tan theta ఈక్వల్ టు 21/20, ఫైండ్ sin theta మైనస్ cos theta బై sin theta ప్లస్ cos theta. సపోజ్ నేను ఒక తప్పు మెథడ్ చెప్తాను, కానీ ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. నేను ఈ tan theta ఏమనుకుంటున్నానంటే దీన్ని sin theta బై cos theta అనుకుంటున్నాను. సో అప్పుడు sin theta వాల్యూ ఎంత అవుతుంది? 21. cos theta వాల్యూ ఎంత అవుతుంది? 20. సో ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఎక్కువ మైండ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో sin theta ఎంత వచ్చింది మనకి? 21 మైనస్ 20/21 ప్లస్ 20 ఎంత వస్తుంది? 1/20 ప్లస్ 21 41. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతే దీని ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/41. నేను ఈ తప్పు మెథడ్ అని ఎందుకు అన్నాను? సైన్ వాల్యూ ఎప్పుడు 1 - 1 మధ్యలో ఉంటుంది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఇది పాసిబుల్ కాదు, బట్ మనం చేసుకుంటే మనకు వచ్చేసింది. ఎందుకంటే మన క్వశ్చన్ మనకి ఎగ్జామ్ కూడా కూర్చున్నప్పుడు మన క్వశ్చన్ ఎంత తొందర అవ్వాలో అంత తొందర అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రిన్సిపల్ 8,000, రేట్ 8%, టైం 8 years, సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. సింపుల్గా చేసుకున్నట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే మనకి P × R × T/100 కదా. సో 8 × 8 64, 64 × 8 512. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 512 ఇది పెట్టేశారు, మళ్ళీ బి కాదు. ఎందుకు చూడండి, కళ్ళతో అయిపోయే లెక్క ఇది. సో మనకి ఏం తెలుసు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P × R × T/100 కదా. సో 8,000 × 8 × 8/100. సో నేనేం చేశానంటే అక్కడ డైరెక్ట్గా ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకున్నాను. 8 × 8 64, 64 × 8 ఈజ్ 512. ఇక్కడ 10 ఉంది కాబట్టి దీని ముందర 10 పెట్టేసా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 2x plus y equal to 6, x plus y equal to 4, then find
ఏమంటున్నాడు 8x³ + y³ అని అంటున్నాడు. సో నేను దీన్ని సాటిస్ఫై చేయడానికి చూస్తాను. 4 ఉంది కదా, ఇక్కడ 2 ఇక్కడ 2 పెట్టుకుంటే 2 × 2 4 ఇక్కడ అయింది. ఇదే 2ని ఇక్కడ పెడదాం. 2 2 2 × 2 ఈ వాల్యూ ఎంత అవుతుంది 4 + 2 = 6. సో 2 అనేది కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయింది మనకి ఇక్కడ. సో డైరెక్ట్ ఈ 2 వాల్యూ ఇక్కడ పెట్టేయండి. సో 8 × 2³ + 2³ 8 × 8 2³ / 8 + 8 8 × 8 64 + 8 = ఎంత అవుతుంది 72 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? 72 ఈజ్ ద రైట్ ఆన్సర్ బై పుట్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, sin θ = 12/37 ఫైండ్ tan θ అంటున్నాడు. sin θ అంటే ఏంటి మనకి? sin θ = పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఎంత అవుతుంది 12, హైపోటెనస్ ఇది 37 అవుతే మనకి ట్రిప్లెట్ ప్రకారం 12 35 37 అంటే మనకి ట్రిప్లెట్ తెలవాలి 100%గా, అప్పుడు ఇది 35 వస్తుంది. సో మనకి tan θ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? tan θ పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఎంత అండి 12, బేస్ ఎంత 35. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదంతా చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు? ఒకసారి ఆప్షన్లు గమనించండి, నేను చెప్తాను ఇప్పుడు. సో మనకి ఇలా చేయాలంటే మనకి ట్రిప్లెట్ 12 35 37 అనే ట్రిప్లెట్ కంపల్సరీ తెలవాలి. సో నేనేమంటానంటే చూడండి, sin θ = పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ ఎంత ఇచ్చాడు? 12/37 ఇచ్చాడు. అదే tan θ = మనకి పర్పెండిక్యులర్ బై బేస్ ఎంత 12, పర్పెండిక్యులర్ బై బేస్ కదా. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి, మనకి tan θలో పర్పెండిక్యులర్ పైన రావాలి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఎంత ఉంది 12. సో ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ 12 ఉండాలి పైన. సో ఆప్షన్లో పైన 12 ఉందా? లేదు. ఆప్షన్లో పైన 12 ఇక్కడ ఉందా? లేదు. ఆప్షన్లో పైన 12 ఇక్కడ ఉందా? లేదు. సో ఆప్షన్ బిలో పర్పెండిక్యులర్ అనేది ఎంత ఉంది 12 ఒక దగ్గరే ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? అలా చేసుకున్నా పర్లేదు, బట్ మన అక్కడ ట్రిప్లెట్స్ కంపల్సరీ మస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, a + b = 11 a² + b² = 65 ఫైండ్ a³ + b³ అని అంటున్నాడు. 11 కదా, 5 6 పెట్టుకుంటే ఎంత వస్తుంది 11. సో 5² 25, 6² ఎంత 36, 65 వస్తుందా? రావట్లేదు. ఎలా పెట్టుకుందాం మరి? 6 5 పెట్టినా సేమ్ వస్తుంది 36 25, ఇది కూడా రాదు. ఇలా 7 2 పెట్టినా రాదు, 65 రావట్లేదు. సో రానప్పుడు ఏం చేద్దాం మనం? రానప్పుడు నార్మల్గా వెళ్ళిపోదాం. ఎలా? మనకి a³ + b³ ఫార్ములా తెలుసు కదా, ఏంటి? a + b × a² + b² - ab. మనకి a² + b² వాల్యూ కావాలి. సో మనకి a + b² = a² + b² + 2ab కదా. సో ఎంత ఇచ్చాడు? 11² ఎంత 121 = a² + b² + 2ab. ఎంత అవుతుంది 2ab అంటే ఎంత ఇచ్చాడు మనకి? a², సారీ మనకి ab వాల్యూ కావాలి కదా ఇక్కడ. ఓకే, ab వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? a² + b² 65 + 2ab. 2ab ఇటు సైడ్ తీసుకొస్తే ఎంత అవుతుంది ఇది? 2ab అంటే ఈ 65 ఇటు వచ్చేస్తే ఎంత మిగులుతుంది? 121 65 6 5 56. సో ab ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు అప్పుడు? 2తో కట్ చేసుకున్నట్లయితే ab = 28 వస్తుంది. సో ab = 28. సో ఇక్కడికి వచ్చేసేయండి. a + b 11 × a² b² ఎంత అండి? 65 - ab వాల్యూ 28. సో 11 × 65 28 ఎంత వస్తుంది మనకి? 65 27 కదా, 7 1 కావాలి 3 37. సో 11 × 37 ఎంత అండి మనకి? 11 × 37 is 407. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో 11 × 37 నేను ఎలా చేశాను డైరెక్ట్గా అంటే 3 ఇలా రాసుకోండి, 7 ఇలా రాసుకోండి. ఎంత అవుతుంది ఇప్పుడు 3 + 7 ఈ రెండింటి మధ్యలో కలిపితే 10 అవుతుంది. సో ఇంత పెద్ద వాల్యూ రాదు. సో ఇవన్నీ దీంట్లో యాడ్ చేసేయండి. 407 11తో మల్టిప్లికేషన్ ఏదైనా చేసుకోండి మీరు. 23 × 11 చేస్తే 2ని 3ని ఇలా రాసుకోండి. 2 + 3 5 11 మల్టిప్లికేషన్ ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 407. ఆన్సర్ ఈజ్ 407. క్లియర్? పుట్టింగ్ ద్వారా రావాలి ఇది. ఇంకోసారి చూద్దాం. 7 4 11 7 4 7 4 రావాలి కదా. 7 4 7 క్యూబ్ ఎంత? 343 + 64. ఓకే అండి, ఇది సాటిస్ఫై అవుతుంది మనకి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ దీన్ని 7 దీన్ని 4 అనుకుంటున్నాను. దీన్ని 7 స్క్వేర్ 49, 4 స్క్వేర్ ఎంత అండి? 4 స్క్వేర్ 16. సో 65 అయింది. సో ఏ వాల్యూ 7, బి వాల్యూ 4 ఇక్కడ పెట్టేసేయండి. 7³ + a³ b³ కావాలి కదా. 7³ + b³ ఎంత? 4³ 7³ ఎంత వస్తుంది మనకి? 343. 4³ 64 ఎంత వస్తుంది? 4 3 7 యూనిట్ డిజిట్ 7. సో ఈ రెండు క్యాన్సల్. 6 4 10 0 4. సో 407 ఇలా సాటిస్ఫై అయిపోయింది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు ఇంత మనం తెలివి నాకు ఇప్పుడు ఇంత తెలివి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ క్వశ్చన్కి. సింపుల్గా చూసుకోండి, a³ + b³ కదా. ఇంకా సింపుల్గా చెప్తాను. సో a³ + b³ ఫార్ములా a + b × a² + b² - ab. నీకు ఆన్సర్ ఏది వచ్చినా a + b అంటే ఎంత? 11. సో ఆన్సర్ అనేది 11 మల్టిప్లికేషన్ ఉండాలి. క్లియర్? 11 మల్టిప్లికేషన్లో ఆన్సర్ ఉంటుంది. సో 11 మల్టిప్లికేషన్ మనం ఆన్సర్లో చెక్ చేద్దాం. 11 మల్టిప్లికేషన్ రావాలంటే ఏం చేయాలి? మనకి 11 యొక్క డివిజిబిలిటీ ఏం చెప్తుందంటే, డిఫరెన్స్ అనేది అంటే ఒక నంబర్ విడిచిపెట్టి ఇంకో నంబర్, ఈ డిఫరెన్స్ అనేది 0 ఆర్ 11 రావాలి. ఇది 11 యొక్క డివిజిబిలిటీ రూల్. సో ఇది పక్కన పెట్టేస్తే 4 7 ఎంత అండి? 11. 11 - 0 ఎంత? 11. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 + 8 ఎంత? 11. 11 - 9 ఎంత? 2. కానీ మనకి ఏం రావాలి ఆన్సర్? డిఫరెన్స్ 0 అయినా రావాలి ఆర్ 11 అయినా రావాలి. సో ఆప్షన్ బి కాదు. 4 7 ఎంత అండి? 11. 11 - 2 ఎంత? 9. మనకి డిఫరెన్స్ ఏం రావాలి? 0 ఆర్ 11 రావాలి. ఇది 9 వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోకున్నా, దీన్ని స్క్వేర్ చేయకున్నా డైరెక్ట్ ఆన్సర్ అనేది 11 మల్టిప్లికేషన్ రావాలంతే. క్లియర్? ఈ క్వశ్చన్కి మనం ఎన్ని వేస్లో చేసాం? 3 వేస్లో చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి ఇది డయాగ్రామ్ మీకు కనిపించినట్లు నేను గీసేస్తాను. సో ఇది డయాగ్రామ్ అండి. ఏమంటున్నాడు? బోత్ ఆర్ కోసెంట్రిక్ సర్కిల్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ PQ. ఈ PQ చూడండి, ఈ PQ యొక్క లెంత్ అడుగుతున్నాడు మనకి. PQ యొక్క లెంత్ ఎలా చేద్దాం చూడండి. ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ ఎంత అవుతుంది? 5. సో సెంటర్ నుంచి రెండు సేమ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ డివైడ్స్ కార్డ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ కదా. సో ఇది ఎప్పుడు ఎంత అవుతుంది? ఇది కూడా 5 అవుతుంది. ఇది 0 కాదండి, ఇది సెంటర్ O. సో ఇక్కడ ఎంత ఉంది? ఒకసారి చూడండి, 13 5. సో ఇది కూడా సేమ్ అవుతుంది కదా కార్డ్, ఇది కూడా 13 అవుతుంది. సో 13 5 మనకు ట్రిప్లెట్ ఏం తెలుసు? 5 12 13 ట్రిప్లెట్ తెలుసు కదా మనకి. సో 5 ఉంది, 13 ఉంది. సో మిగతా ఎంత అవుతుంది? 12. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దది అంటే హైపోటెనస్ అనేది పెద్దగా ఉంటుంది. సో హైపోటెనస్ ఇక్కడ 13, సో ఇది 12, ఇది 5. క్లియర్? 12 ఇది 5.
సో ఇది 12 అయినప్పుడు ఇది ఎంత అవ్వాలి, ఇది కూడా 12 అవుతుంది. ఎందుకు, పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ డివైడ్స్ కార్డ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో 12 + 12 అంటే మనకి పీక్యూ లెంత్ అడిగాడు కదా, పీక్యూ అంటే ఏంది 12 + 12 ఈక్వల్ టు ఎంత 24. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇంకోసారి చెప్తాను చూడండి, జూమ్ చేసేసుకుందాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఇది సర్కిల్, ఇది ఇంకో సర్కిల్, ఇది పీక్యూ కార్డ్, ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్, ఇది 5 ఇచ్చాడు. సో ఇది రేడియస్ అనినప్పుడు ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇది 5 అంటే ఇది కూడా 5 అంటే, ఎందుకంటే సెంటర్ నుంచి రెండు సేమ్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది 13 అయినప్పుడు ఇది కూడా 13 అవుతుంది. ఇది 13 అయినప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ట్రిప్లెట్ ఏం తెలుసు, 5, 12, 13 అనేది ట్రిప్లెట్ ఉంటుంది. సో ఇక్కడ 5 ఉంది, 13 ఉంది, ఆప్షన్స్ ఏముంది 12. సో ఇది 12 అయినప్పుడు ఇది కూడా 12 అవుతుంది. పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ డివైడ్స్ కార్డ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో 12 + 12 కలిపితే కదా ఇది ఈ మొత్తం లెంత్ వచ్చేది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 12 అండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 12. సో 12 + 12 ఈక్వల్ టు 24. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 8 centimeters. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ ట్యాంజెంట్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్యారలల్ ట్యాంజెంట్స్ అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇది మన సర్కిల్, రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, రేడియస్ ఎంత అంటున్నాడు, 8 అంటున్నాడు. సో నేను దీన్ని సెంటర్ అనుకుంటున్నాను. సెంటర్ నుంచి ఇది ఇక్కడ వరకు ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. ఎంత ఇచ్చాడు, 8. ఇది కూడా సెంటర్ నుంచి సేమ్ కదా, ఇదెంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో ఏమంటున్నాడు, 2 ప్యారలల్ ట్యాంజెంట్స్, 2 ప్యారలల్ ట్యాంజెంట్స్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ ట్యాంజెంట్స్ అంటున్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్ లానే ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఇక్కడ నుంచి ఇక్కడికి 8. సో 8 + 8 ఎంత అండి, 16. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ప్యారలల్ ట్యాంజెంట్స్ ఇచ్చి దాని మధ్యలో ఒక సర్కిల్ ఉందంట. సో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకి. సో ఇది సెంటర్ అనుకున్నట్లయితే సెంటర్ నుంచి ఇక్కడికి ఇది రేడియస్ అవుతుంది, అది క్వశ్చన్లో 8 ఇచ్చాడు. సో సెంటర్ నుంచి ఇక్కడికి ఇది కూడా రేడియస్ అవుతుంది కాబట్టి ఇది కూడా 8. సో 8 + 8 కలుపుకుంటే మనకి దీని వాల్యూ వచ్చేస్తుంది కదా మొత్తం. సో 16 అది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 46. ఓకే అండి, ఇది ఈరోజు మన సెట్ అండి. మీకు ఈ సెట్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి కావాలంటే ప్లీజ్ డూ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు దీని PDF దొరుకుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.